ఒక విశ్వాసి మరణించినప్పుడు, హియర్ బి వెరీ క్లియర్, ఎందుకంటే చాలామంది క్రైస్తవులకి ఇక్కడే బ్లైండ్ స్పాట్ అయిపోతారు, డౌట్ అయిపోతారు. ఒక క్రైస్తవుడు చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు? మీరు చెప్పండి. నేను చాలాసార్లు చెప్పాను, జ్ఞాపకం ఉందా చూద్దాం. పాత నిబంధనలు చూస్తే ఒక క్రైస్తవుడు చచ్చినా ఒక అవినీతి పరుడు, అప్పుడు క్రైస్తవుడు అని మాత్రం లేదు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు, ఒక నీతిమంతుడు మరణించినా, ఒక అవినీతి పరుడు మరణించినా ఎక్కడికి వెళ్తారు? ఇద్దరు సియోల్లోకి వెళ్తున్నారు. సియోల్ ఉన్న దగ్గర 2 భాగములు ఉన్నాయి. ఒకటి నీతిమంతుడు ఉండే స్థలము, ఒకటి అవినీతి పరుడు శ్రమ పడే స్థలము. నీతిమంతుడు ఉన్న స్థలము చూసినప్పుడు అబ్రహాము భుజమును చూస్తాం, నీతిమంతులందరూ చూస్తాం అక్కడ వేచి ఉండే స్థలము, ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ రెస్ట్. అది యేసు ప్రభు తానే చెప్పిన ఉపమానంలో, ఇదిగో అబ్రహాం లాజరు ధనవంతుడి గురించి మాట్లాడుతూ, లాజరు లోకంలో ఉన్నప్పుడు కష్టపడ్డాడు, పోయిన వారం కూడా చెప్పుకుంటూ వచ్చాము. సో దేర్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ రెస్ట్. కానీ అవినీతి పరుడు, ఆ ధనవంతుడు ఎక్కడున్నాడు? ఇంకో స్పాట్లో ఉన్నాడు, శ్రమల మధ్యలో ఉన్నాడు, కష్టపడుతూ ఉన్నాడు, వేధించబడుతూ ఉన్నారు, ఒకరికి ఒకరు కనబడుతున్నారు, ఒకరికొకరు చూడగలుగుతున్నారు, కానీ ఎవరు అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రాలేరు.